హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్ల అండి. ఈరోజు మేము కడపలోని నరసింహస్వామి గుడికి వచ్చామండి. అహోబిల మఠం నరసింహస్వామి గుడి. ఈరోజు శ్రావణ శనివారం మొదటి వారం కదండి. టెంపుల్కి వచ్చాము. లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నామండి. గుడిలోకి వెళ్తానే మనం కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా. ఇక్కడ చూడండి, సైడ్లో నరసింహస్వామి అవతారాలు ఉన్నాయి కదా. అవతారాలన్నీ ఫోటోలు వేసి అక్కడ రాసి ఉన్నారండి. ఎన్ని అవతారాలు, ఏమేమి అవతారము, ఆ అవతారం ఫోటో వేసున్నారండి. వరాహ అవతారము, కూర్మ అవతారము, నృసింహ అవతారము. చూడండి, ప్రతి ఒక్కటి నీట్గా వేసున్నారు. ఫోటో, అవతారం పేరు వామన అవతారం. అందుకే నేను ఇదంతా వీడియో చేశానండి. తెలుసుకోవాలి కదా, మనకు కూడా తెలియాలి. బలరామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారం. ఇదంతా ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. స్వామి పూజలు కానీ, కళ్యాణం కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతాయండి. కళ్యాణం జరుగుతుంది. ముగ్గు చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగా వేశారండి. అసలు ఎంత పెద్ద ముగ్గు, వీడియోలో అట్లా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ నరసింహస్వామి ఎక్కడెక్కడ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాదగిరి నరసింహస్వామి అక్కడ అన్నీ వేసి ఉన్నారండి. ఎక్కడెక్కడ వెలిసారు స్వామి అనేది ఆ ఫోటో, ఆ పేరు రాసి ఉన్నారండి. అవి కూడా మొత్తం నరసింహస్వామి గురించి అన్నీ రాసి ఉన్నారు. చాలా బాగా, అసలు అన్నీ మనకు తెలియనివి కూడా తెలుస్తాయండి. అంత క్షుణ్ణంగా నీట్గా రాసి ఫోటో కూడా వేసున్నారు. చాలా బాగుంది. అసలు అన్నీ తెలుస్తుంది మనకు తెలియనివి కూడా. చూడండి ఎంత బాగుందో. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి చూడండి, ఇక్కడ చూడండి అన్నీ వేసున్నారు. ఇక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ చాలా బాగా హోమము, అభిషేకము, పూజలన్నీ చాలా బాగా చేస్తారండి. స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి పుట్టిన నక్షత్రం అండి. ఇక్కడ హోమం వేస్తారు. ఆ రోజు హోమం చేస్తారండి. హోమానికి మనకు కూడా ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డబ్బులు కట్టామంటే మన పేరుతో కూడా అక్కడ అభిషేకం చేస్తారు. నెక్స్ట్ హోమము చేసి మనకు ప్రసాదాలు అవి ఇస్తారండి. చాలా మంచిది. హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు హోమం చేయించుకుంటే చాలా మంచిదండి. నరసింహస్వామి ఎంట్రన్స్లో విగ్రహం అండి. ఇక్కడంతా చూడండి, ఇక్కడ బయట అండి ఇదంతా. భవిష్య చూడండి, బొట్టు పెట్టుకుంటుంది. ప్రతి చోట తీసుకొని పెట్టేసుకొని మొక్కుతుందండి. నేను పెట్టకముందే తీసేసుకొని పెట్టేసుకుంటుంది. ఇక్కడ ధన్వంతరి స్వామి, శ్రీ ధన్వంతరి స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి అండి. ఈ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసి ఇక్కడ దీపాలు పెడితే ఏదైనా అనుకునేది జరుగుతుంది అన్నట్లు ప్రతి ఒక్కరు చాలా వరకు దీపాలు తెచ్చుకుంటారండి. ప్రదక్షిణ చేసి అక్కడ దీపం వెలిగిస్తారు. ఇక్కడ తులసి మాలలు, టెంకాయ అన్నీ ఎంట్రన్స్లోనే అమ్ముతారండి. పువ్వులు అమ్మరు ఇక్కడ. తులసిమాల స్వామికి ఇష్టం కాబట్టి తులసి దళాలతో మాల కట్టింటారండి. టెంకాయ, పూలమాల అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం డబ్బులు కడితే. ఇక్కడ తులసమ్మ అండి. తులసమ్మకి ఎదురుగా ఇక్కడ లాస్ట్లో టెంకాయ కొట్టుకోవడానికి ఉందండి. మనము టెంకాయ కొట్టి స్వామి దగ్గరికి తీసుకెళ్ళాలి, బయటే కొట్టుకొని. ఇక్కడ టెంకాయ కొట్టినప్పుడు నీళ్ళు ఉంటాయి కదండి, అవి అక్కడే వదిలేసేయాలి, తాగకూడదంట. మామూలుగా టెంకాయ కొడతానే మనం చెయ్యి పక్కన వాళ్ళం చెయ్యి పట్టి తాగుతాం కదండి, అట్లా తాగకూడదంట. తాగొద్దని చెప్తారు వాళ్ళు ముందే. తాగినామంటే అది మనం ఎంగిలి చేసి తీసుకెళ్ళి స్వామికి పెట్టినట్లు అంటండి. అట్లా చేయకూడదంట. నీళ్ళు అక్కడే వదిలేసి అవి తీసుకెళ్ళి స్వామి దగ్గరికి తీసుకెళ్ళాలి. లోపల తీయద్దమ్మా అన్నారు. అందుకే నేను అక్కడి వరకే తీసానండి, లోపల తీయలేదు. మా పూజ అయిపోయింది. మళ్ళీ వచ్చి బయట కూర్చొని ప్రసాదం తీసుకున్నామండి. ప్రసాదం తీసుకొని కూర్చొని భవిష్య తింటుంది చూడండి. ఇదంతా బయట